హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకొని బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ, వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈవో సుధాకర్ గారు మరియు ముఖ్య నాయకులందరూ కూడా మన వెంట వచ్చిన నాయకులకు, మా వెంట వచ్చిన మా నాయకులకు, మరి ఇక్కడ మీడియా సమావేశానికి నిర్వహించిన మీడియా సోదరులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి మరియు భోగి కర్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఐనవోలు జాతరకు మరి వారి ఆహ్వానం మేరకు రావడం జరిగింది. మరి ఐనవోలు అనేది హన్మకొండ మండలంలో మరి వేసినటువంటి మల్లికార్జున స్వామి ఆలయం. ఇది అత్యంత ప్రాచీనమైనది మరియు శక్తివంతమైన శైవ క్షేత్రాలలో ఇది ఒకటి. ఈ ఆలయాన్ని భక్తులు ఎంతో మరి భక్తితో ఐలోని మల్లన్నాన్ని పిలుచుకుంటారు. ఈ ఆలయ చరిత్ర చెప్తే మరి ఈ ఆలయం 11వ శతాబ్దానికి చెందినటువంటి ఆలయము. పశ్చిమ చాళుక్య చక్రవర్తి 6వ చక్రవర్తి వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఐనవోలు గ్రామంలో వెలిసిన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం తెలంగాణలోని అత్యంత ప్రాచీన మరియు శక్తివంతమైన శైవ క్షేత్రం. ఈ ఆలయ మరి వేడుకలు అనేటివి మనము చూసినట్టయితే విక్రమాదిత్యుని మంత్రి అయ్యన్న దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతా ఉంది. ఆయన పేరు మీదనే ఈ ఊరికి అయ్యన్నవోలు అంటే ఐనవోలు అనేటువంటి పేరు రావడం జరిగింది. మరి కాకతీయ కాలంలో కాకతీయ రాజులు ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడం జరిగింది. వరంగల్ కోటలో మనం చూసే ప్రసిద్ధిగాంచిన కీర్తి తోరణం ఏదైతే ఉందో అది మొట్టమొదట ఈ ఐనవోలులోనే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆ నమూనాను మొట్టమొదట ఇక్కడే నిర్మించడం జరిగింది. ఈ నిర్మాణ శైలి అనేది చాళుక్య నిర్మాణ శైలిలో ఉంటుంది. ఆలయంలోని 108 స్తంభాలతో కూడినటువంటి నృత్య మండపము, ఒక రథము ఆకృతిలో ఉండి భక్తులను ఇక్కడ కనువిందు చేస్తూ ఉంది. మరి 2 అడుగుల ఎత్తులో చతుర్భుజాకారంలో ఘోర మీసాలతో మూర్తి రూపంలో కూడా దర్శనమిస్తారు. స్వామికి ఇరువైపులా కూడా బృందక్షేత్రమ్మ, బలిజ మేడమ్మ, మరి దేవేరులు ఉంటారు. మరి ఇక్కడ ముఖ్యమైన సెలబ్రేషన్స్ ఏంటంటే ఈ జాతర సందర్భము జానపద సంస్కృతికి అద్దం పడుతుంది. బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా మకర సంక్రాంతి అంటే భోగి రోజున ప్రారంభమై ఉగాది వరకు కూడా సుమారు 3 నెలల పాటు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. దీంట్లో ముఖ్యంగా పట్నాలు వేయడం, దుర్మ పూజారులు, ఒగ్గు పూజారులు మరి రంగురంగుల పొడులతో ఆలయ ప్రాంగణంలో రంగుల పట్నాలు వేస్తారు. మరి దీనిని స్వామివారి కళ్యాణంగా కూడా భావిస్తారు. పెద్దపట్నం అనేది జాతర ముగింపు దశలో సుమారు 40 అడుగుల పొడవుతో వేసే పెద్దపట్నం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. వేల మంది సంఖ్య భక్తులతో ఈ పట్టణాన్ని దాటుతూ మొక్కులు, లాస్ట్ రోజు ఏంటంటే వేలాది మంది ఆ పట్టణాన్ని దాటి మొక్కులు చెల్లించుకుంటారు. అది చివరి రోజు అన్నట్టు ఈ యొక్క జాతరకి ముఖ్యంగా బోనాలు కూడా సమర్పించుకుంటారు భక్తులు. కుండల్లో వండినటువంటి బోనం స్వామివారికి నైవేద్యంగా. అదేవిధంగా శివసత్తుల పూనకాలు కూడా జాతర సమయంలో డప్పు చప్పులు, ఒగ్గు కథలు, శివసత్తుల పూనకాలు ఈ ఆలయ పరిసరాల్లో మనం చూస్తూ ఉన్నాము. ఏ విధంగా వస్తూ ఉంటే మారు మోగుతూ ఉన్నాయో మరి అదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి విశేషాలు ఏంటంటే ఇక్కడ సంతానం లేని వారు, వివాహం ఆలస్యం అవుతున్న వారు ఇక్కడ స్వామివారి బండారి చల్లుకుంటే మరి వాళ్ళకు ఆ కోరికలు తీరుతాయనేటువంటి ఒక నమ్మకం ఉన్నది. కాబట్టి ఇటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి ఈ ఐనవోలు మరి జాతరను గత ప్రభుత్వం అయితే ఈ యొక్క గుడిని ఎక్కడ కూడా మరి అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. మరి ఇప్పుడే ఎమ్మెల్యే గారు వారి